పవిత్రమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కనికరమును బట్టి మరొకసారి మనం కలవటం దేవుని యొక్క కృప, కనికరం. ఇందాక అమ్మగారు చెప్పారు, చూడండి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఒకసారి. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి తెలుసు, ఏమండి, అవునా కదా? ఎంతమంది రోగులు, పేషెంట్లుగా ఉన్నారు, బెడ్ల మీద ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎన్ని వారాల నుంచి ఉన్నారు. వినండి, ఒక అద్భుతమైన సందేశం మనం వినబోతున్నాం. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పెయింటర్ తెలుసుగా, బొమ్మలు బాగా ఆర్టిస్ట్, చక్కగా చిత్రాలు గీసేవాడు. తను ఎందుకు ఒక రోజు అనుకున్నాడు, ఒక మాట అనుకున్నాడు, నా పెయింటరు నా పెయింట్ ఎంతమంది మెచ్చుకుంటారు అని చెప్పి ఒక అద్భుతమైన పెయింట్ వేసి నడి బజార్లో, నడి రోడ్లో, ఒక సెంటర్లో పెట్టాడు. ఆ పెయింటరు ఆ చక్కని ఒకటో చిత్రాన్ని గీసి ఒక సెంటర్లో పెట్టి మరొక వైట్ పేపర్ పక్కన పెట్టి అక్కడ ఒక మాట రాశాడు. ఏమనంటే, దీంట్లో ఏదైనా తప్పులుంటే మార్పు చేయండి అని. ఏం చేయండి? తలపైకి ఎత్తండి. ఇక దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే మార్పు చేయండి అని చెప్పి అది పెట్టి వెళ్ళిపోయాడు. తెల్లారి వచ్చి చూస్తే గుండె పగిలిపోయింది అతను. ఎందుకంటే పెయింటర్ నిండా కూడా మార్పులే కనిపిస్తున్నాయి. ఎక్కడ తప్పు చేసావు, ఎక్కడ తప్పు చేసావు, ఎక్కడ తప్పు చేసావు అని మార్కులు పెట్టున్నారు. ఏడ్చాడు, ఆ గుండెలో బాదుకున్నాడు. ఏంటి, నేను వేసే పెయింట్ అలా ఉందా అంటే, నేను వేసేది ఎవరికి నచ్చలేదా అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు అన్నారు, బాబు బాధపడకు, నిన్న ఏ పెయింట్ అయితే వేసావో, ఏ బొమ్మనైతే గీసావో అదే చిత్రాన్ని మరలా ఈ రోజుకి, కాకపోతే మ్యాటర్ మారు. నిన్నేమి రాశావు అక్కడ? ఏదైనా తప్పులుంటే మార్కింగ్ చేయమన్నారు కదా, చేయమని రాశావు కదా, ఈ రోజు అలా రాయొద్దు. మరి ఏం రాయమంటావు అమ్మా? ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ ఒక బ్రష్ పెడుతున్నాను, సరి చేయండి. ఏం చేయండి? ఏదైనా బహుశా ఈ పెయింటర్లో తప్పు ఉంటే, ఈ చిత్రంలో తప్పు ఉన్నట్లయితే ఇక్కడ ఒక బ్రష్ పెడుతున్నాను, దాన్ని ఏం చేస్తారు మీరు? సరి చేయండి, లేక సరిదిద్దండి అని రాసిరా అని చెప్పి ఆ రాత్రి మరలా వెళ్ళాడు. ఆ సెంటర్లోనే ఆ బొమ్మను పెట్టాడు. తిరిగి వచ్చాడు. ఉదయం వెళ్ళి చూస్తే ఆ పెయింటర్ ఆ చిత్రాన్ని ఏ ఒక్కరూ ముట్టుకోవాలి. దాని జోలి ఎవరు వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ అమ్మగారిని అడిగాడు, ఏంటమ్మా అంటే, ఈ రోజున ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా? తప్పులు ఎత్తి చూపే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, కానీ తప్పును సరిచేసేవాళ్ళు తక్కువ. సరిదిద్దే వాళ్ళు తక్కువైపోయావు. నువ్వు ఇది చేశావు అని ఏలెత్తి చూపిస్తున్నావు, కానీ దాన్ని సరిచేసి సరిదిద్ది ఇలా నడవాలని నేర్పించే తల్లిదండ్రులు తక్కువయ్యారు, ఏమంటే గురువులు తక్కువయ్యారు, పెద్దలు తక్కువైపోయారు. సరిచేయండి, ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దండి. ఇలా కాదు నాన్న, ఇలా వెళ్ళు బాగుంటుంది, బాబు ఇది చేయటం తప్పురా, ఇలా చేయి బాగుంటుంది, ఇలా సరిచేయండి, నువ్వు చేసింది తప్పు అని వేలెత్తి చూపించే ముందు నీ కళ్ళు ఎన్నేళ్ళు ఉంటాయి గుర్తుపెట్టుకొని, అందుకే నీ కంట్లో ఉన్న ముందు దూలాన్ని తీసుకొని ఎదుటి వారి కంట్లో నలుసును తీయమని యేసుప్రభు వారు చెప్పటం మనం చూస్తాం. వినండి, నిబ్బరం. మనము నిబ్బరంగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ మొదటి నెలలో అన్ని వాగ్దానాల సందేశాలు మీకు ఇస్తున్నాను. 2 వారాలుగా మీకు బోధించిన బోధ, నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన ఇస్తాడు అన్న విషయాలు 2 వారాలుగా 2 ఆదివారాలు ప్రకటన చేస్తారు. ఆ వాక్యాల బహుశా మీరు వినకపోతే మరలా వినాలని ఆశపడినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో అదే అంశాలు 2 పార్ట్ 1 పార్ట్ 2 దొరుకుతాయి. ఈరోజు మనం ఎలా ఉండాలి? ఈ సంవత్సరం ఈ మొదటి నెలలో దేవుడు మాట్లాడుతుందంటే మనం నిబ్బరంగా ఉండాలి. నిబ్బరము అంటే ధైర్యం. ఇంకా నిబ్బరము, భయం లేకుండా. అంటే నేను అన్న మాట మీకు అర్థమైంది లేదు. నిర్భయము కాదు నేను అంటుంది. నిర్భయము అంటే భయము లేకుండా ఉండడం. నిర్భయం వేరు, నిబ్బరము వేరు, రెండుకి తేడా ఉంది. నిర్భయం, నిబ్బరము నేను చెప్తుంది. మనము నిబ్బరంగా ఉండాలి అంటే, నిబ్బరము అంటే అర్థం చెప్పండి ముందు.
చెప్పండి అమ్మా. నిబ్బరము. ఆ? దేవుడే చూసుకుంటాడు. బలంగా ఉండాలి. ఇంకా దగ్గరికి రావాలి. దృఢంగా స్థిరత్వం కలిగి ఉండాలి. అది నిబ్బరం. అమ్మా, స్థిరంగా ఉండాలి. కష్టాలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మనం పడినప్పుడు మన మనసు అటు ఇటు కదిలిపోతుంది, కలవరపడుతుంది. అలాంటప్పుడు దృఢంగా, మీరు చెప్పింది దృఢంగా, నేను రాసుకుంది అదే, దృఢంగా లేక స్థిరంగా లేక బలంగా ఉండాలి. అతలాకుతలం అయిపోకూడదు, కృంగిపోకూడదు, కుమిలిపోకూడదు. ఇలాంటి చర్చ విషయంలో మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆ సమస్య గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు నిబ్బరంగా మనం అంటుంటాం. ఏదైనా మన ఇంట్లో జరిగితే, ఏదైనా ఒక సంఘటన, ఒక దుఃఖకరమైన పరిస్థితి మన దాకా వచ్చి మన ఇంట్లో జరిగితే, మనకు వచ్చిన బంధువులే కానీ, స్నేహితులే కానీ ఈ రెండు అంటారు. ఒకటి నిర్భయంగా ఉండు, రెండోది నిర్భయం అనే దానికంటే కూడా నిబ్బరంగా ఉండనే మాట ఎక్కువగా వాడతాం మనం. కాస్త వచ్చుకో, చేసేదేముంది, కాస్త నిబ్బరంగా అని. ప్రియమైన దేవుని చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడయుందును. నీకే తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ఎలా ఉండు? యెహోషువ దేవుడు చెప్తున్నాడు, యెహోషువ నేను నీకు తోడై ఉన్నాను. మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు నేను తోడై ఉంటాను. నువ్వు ఉండవలసినది ఏంటంటే కాస్త దృఢంగా ఉండు, బలంగా ఉండు, నిబ్బరంగా ఉండు. భయపడాల్సిన పని లేదు. నువ్వు చేయవలసింది ఏమిటంటే కాస్త నిబ్బరంగా నిలబడు. ఇదే మాట 9వ వచనం కూడా, 5:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దిగులు పడకు, జడియొద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. 18వ వచనం. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించి ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు 3 చదివించాను. 5వ వచనం చదివించాను, 9వ వచనం చదివించాను, 18వ వచనం చదివి. ఇది యెహోషువ గ్రంథం, ద్వితీయోపదేశ కాండం. 5 కాండాలు అయిపోయినాయి. ఈ ద్వితీయోపదేశ కాండంలో జరిగింది ఏమిటంటే, మోషే ముందు చెప్తాడు. మోషే యెహోషువతో చెప్తాడు, ఆయన నువ్వు భయపడాల్సిన పని లేదు, నేనేమో ఎలబుచ్చుకొని వెళ్ళిపోతున్నాను. కొన్ని లక్షల మంది ప్రజలను ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూనే నడిపించాను. కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది, కొన్ని శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రకరకాల మనుషులు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వారు ఉంటారు, మనల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, హీనపరిచే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. భయపడొద్దు. ఎక్కడ ఉంటాయి ఆ మాట? ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయం 5వ వచనంలో ఉంటాయి. 31:5. నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. భయపడొద్దు. వారిని చూచి దిగులు పడొద్దు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. చదువు. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. మోషే చెప్పినట్టుందా? మోషే ఏమంటున్నాడు? అయినా నేను ఇబ్బంది పడ్డాను, నేను ఇరుకులో పడ్డాను, నువ్వు కూడా పడొద్దు, కానీ భయపడొద్దు. నువ్వు వెళ్ళే మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఏమాత్రం విడువడు, ఏమాత్రం ఎడబాయడు. నేను ఒక గురువుగా నీకు చెప్తున్నాను, ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు, నీకు తోడై ఉంటాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే నిబ్బరముగా ఉండు. అంటే దృఢంగా ఉండు, స్థిరంగా ఉండు, బలంగా ఉండు. అచంచలమైన మనసు పెట్టదు, స్థిరపడి ఉండు. అటు ఇటు కదిలిపోవద్దు, వెళ్ళు అని మోషే చెప్పిన మాటలు ఇక్కడ స్వయంగా దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, ఏ మనుషుడిని ఎదుట నిలబడే అవకాశం నేను ఇవ్వను, జయము నీదే, నువ్వు ఉండాల్సింది చేయవలసిందమ్మా.
చూడమ్మా వైర్ ఎక్కడ కాదు, ఏ వైర్ పెట్టారు దాంట్లో చూడు. బయట. కాబట్టి ఉండవలసింది, చేయవలసింది ఏంటంటే దృఢంగా ఉండు, నిబ్బరంగా ఉండు అని ఆ రోజు యెహోషువను ధైర్యపరిచి ఇజ్రాయేల్ ప్రజల మీద ఇంచుమించు యెహోషువ కాలేబు కానాను దేశానికి నడిపించేంత వరకు కూడా యెహోషువ ముందుకు వెళ్ళగలిగాడంటే కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అందులో యెహోషువ ఎప్పుడూ కదిలిపోలేదు. ఏమంటే యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎరికో గోడలు కూలాల్సి వచ్చినప్పుడు, కానాను దేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎన్నో రకాల సమస్యలు, అడ్డుగోడలు, ఆటంకాలు, అభ్యంతరాలు అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. వినండి, నిబ్బరం. పేతురు రాసిన పత్రిక కూడా ఒక మూల వాక్యాన్ని మీకు చూపిస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన మీ అపవాది విరోధైన అపవాది గర్జించు సింహము గర్జించు సింహం వలె వలె ఎవరిని మృంగుదునా అని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎదుగుతున్నాడు. చూసావా? యవనస్తులు వినండి, జాగ్రత్త. మంచి బుద్ధి, మంచి బుద్ధి, మంచి మనసు, మంచి ఆలోచన. ఎందుకంటే అపవాది యొక్క ఫోకస్ మొత్తం యవనస్తుల మీదనే. సాతాను యొక్క దృష్టి అంతా కూడా ప్రార్థన చేసే వాళ్ళ మీదనే. సాతాను యొక్క మనసంతా కూడా భక్తిపరుల మీదనే. సాతాను యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆత్మీయులు పరిశుద్ధంగా జీవించే వారి మీదనే. వీళ్ళని ఏ విధంగానైనా పాడు చేయాలి, వీరిని ఏ విధంగానైనా కూలద్రోయాలి, వీరిని ఏ విధంగానైనా చెడగొట్టాలి, వీరిని ఏ విధంగానైనా నాశనం చేయాలి, ఆత్మీయ జీవితంలో నుంచి పక్కకు తిప్పివేయాలి. మధ్యకాలం కాదు, మొన్న ఒక వీడియో చూస్తే చాలా చక్కగా ప్రార్థన చేస్తున్న గుంపు కనిపిస్తుంది అక్కడ. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు 10-15 మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఈలోపు ఒక నలుగురు కుర్రవాళ్ళు వచ్చి రాండి ప్రార్థన చేయడానికి వీల్లేదని అలా ఒక సెల్ ఫోన్ ఇచ్చారు అందరికీ. చిన్నపిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు, యవనస్తులు, పెద్ద అందరికీ సెల్ ఫోన్లు, 10 మందికి సెల్ ఫోన్లు, కొత్త సెల్ ఫోన్లు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రార్థన చేస్తారా, సెల్ ఫోన్ చూస్తారా? మా ఇష్టం ఏంటంటే మీరు సెల్ ఫోన్ వాడాలి అంటే వీళ్ళు సాతాను మనసు అన్నమాట, సాతాను ఏజెన్సీలు. అందులో నుంచి ఒక 2-3 మాత్రం మాకు సెల్ ఫోన్ అవసరం లేదు, మా దేవునితో ఆత్మీయ జీవితం కావాలని ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసి పక్కకు వచ్చారు. మిగతా వాళ్ళు, చిన్నపిల్లలు సైతం, పెద్దలు సైతం సెల్ చూస్తా ఉన్నట్టు ఆ వీడియో పెట్టారు. ఏమండి ఆలోచించండి, ఈరోజు సెల్ ఫోన్కి ఎంత కనెక్ట్ అయిపోయారు. ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం? భక్తిలోకి ఎందుకు రాలేకపోతున్నాం? పరిశుద్ధతలోకి ఎందుకు ఉండలేకపోతున్నాం? మీరు ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలుకు కలిగి ఉండండి. అపవాది ఎవరిని మృంగాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరిని చెడగొట్టాలి, ఏ ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారో ఆ ఇంట్లో ప్రార్థన జరగడానికి వీల్లేదు, ఎవరు ఆత్మీయంగా మందిరానికి వస్తున్నారో వాళ్ళు మందిరానికి రావడానికి వీల్లేదు, ఏ యవనస్తుడైతే పరిశుద్ధంగా పవిత్రంగా తన శరీరాన్ని, దేహాన్ని కాపాడుకుంటున్నారో వాళ్ళ శరీరాన్ని అపవిత్రపరచాలి. ఇదే కదా సాతాను పన్నాగం. మొదటి మాట, మనం నిబ్బరంగా ఉండాలి. మొదటి మాట, ఏమి నిబ్బరం కలిగి ఉండాలి. మొదటి మాట, ఏమి నిబ్బరం కలిగి ఉండాలి. మొదటిగా మన మనసు నిబ్బరంగా ఉండాలి, అంటే దృఢంగా ఉండాలి, అంటే బలంగా ఉండాలి, ఇంకా స్థిరంగా ఉండాలి. రైట్, ఎలా ఉండాలి? మనసు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఏమి నిబ్బరంగా ఉండాలంటే, దయచేసి ఇది యవనస్తుడికే కాదు పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నారు. మనస్సు 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 గురించి మీకు ఎన్నోసార్లు బోధించారు. మనస్సు ఎక్కడ ఉండనే ఉండదు. మనం ఎక్కడ ఉంటామో మనస్సు వెళ్ళిపోయింది, దాన్నే మనసు అంటారు. అది ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. చదవండి ఇప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం.
దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయొద్దు. నీ మనసు నిబ్బరము కలిగి ఉండు. ఎవరి రాజు? బెల్షస్సరు. ఎవరి కొడుకేనా? నెబుకద్నెజరు. ఏం జరిగింది 5వ అధ్యాయంలో? 1000 మందిని ఆహ్వానించాడు. దేనికి? ఒక అద్భుతమైన విందు. కుటుంబాలు వచ్చారు, భార్య భర్తలు వచ్చారు, యవనస్తులు వచ్చారు, ఎంతో మంది 1000 మందికి విందు తయారు చేశారు. ఆ విందులో జరిగిందేమిటి? దేవుని యెరూషలేము పట్టణానికి వీళ్ళు వెళ్ళినప్పుడు, యెరూషలేము యుద్ధం చేసినప్పుడు యెరూషలేములో ఉన్న దేవుని పాత్రలు, పనిముట్లు, దేవుని పాత్రలు ఎత్తుకొని వచ్చిన వాటిలో వీరేం చేశారంటే ఆ పాత్రలను అపవిత్రపరిచారు. ఆ పాత్రల్లో మద్యం పోసుకొని తాగారు. దేవుని పాత్రలుగా ఉండవలసినవి, దేవుని పనిముట్లుగా ఉండవలసినవి, దేవుని మందిరములో ఉండవలసినవి బయటికి తెచ్చిందే కాకుండా వాటిని అపవిత్రం చేశారు. విందు బాగా జరుగుతున్న సందర్భంలో, అద్భుతకరంగా విందు సంగీతం బాగా ఉంది, అలాంటి సమయంలో ఒక హస్తము దిగి వచ్చింది, గోడ మీద రాయటం మొదలుపెట్టింది. చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. మెనీ టేకిల్ ఉపాసం. రాజుకు తల తిరిగిపోయింది. రాజు చూశాడు, ఏమిటిది? రాతేమిటి? మన భాష కాదు. దీన్ని ఎవరు చదువుతారు? దీనికి అర్థం ఎవరు చెబుతారు? చాలా మంది వచ్చారు. రాత్రి వచ్చారు, జ్యోతిష్యులు వచ్చారు, శకునుగాళ్ళు వచ్చారు, మహాజ్ఞానవంతులు వచ్చారు, మేధావులు వచ్చారు. దీనికి ఎవరైనా అర్థం చెప్తారు? ఎవ్వరు వాళ్ళ కాల. ఇది అక్కడ జరిగింది. ఇది రాజు జుట్టు బిక్కుంటున్నాడు. ఏం జరగబోతుంది? అసలు ఈ రాత్రి ఎవరు రాశారు? వచ్చిన హస్తం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి అర్థం ఏమిటి అని కల్లవరపడుతున్న సమయంలో మహారాణి, రాజు భార్య వచ్చి తనతో చెప్తున్న మాటలే ఇప్పుడు మనం చదివింది. మహారాజా, మీరేమి కలవరపడకండి, మీరేమి అధైర్యపడకండి, మీరేమి భయపడకండి. అది ఏమిటో ఎలా రాశారో, ఎవరు రాశారో, దానికి అర్థం ఏమిటో చెప్పగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలిపిస్తే, ఆయన ఎవరో తెలుసా? మీ నాన్న కాలములో ఉన్నవాడు, మీ నాన్నగారికి ముందే ఉన్నవాడు. ఆయన్ని పిలిపిస్తే దాని అర్థం చెప్తాడు అని చెప్పి అప్పుడు తన మనసు ఏమైంది? గుర్తుపడింది. ఏనండి ప్రియమైన దేవుని బిడ్డ, మనస్సు. ఆ రోజు ఎవరు? గెహాజీ పరిగెత్తాడు. దేనమ్మటండి? రథం అమ్మటి ఏమయ్యాడు? పరిగెత్తాడు. చదవండి అమ్మ రాజుల గ్రంథం 2 రాజులు 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడిగా గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకును నా యజమానునికి మనసు లేకపోయిన. ఎందుకు పరిగెత్తాడు గెహాజీ? నా యజమానికి ఏమి లేదు, మనసు లేదు. ఎంత బంగారం ఇస్తున్నాడండి, ఎంత వెండి ఇస్తున్నాడండి, ఎన్ని బట్టలు ఇస్తున్నాడండి. ఈ చిన్న గుడిసెలో ఎంతకాలం ఉంటాము? అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు కదా. వేసిన బట్టలు 2 జతలు ఉతుక్కొని వేసుకుంటాం. ఎంతకాలం ఈ 2 జతలతో వాడుకుంటాము? ఎన్ని బట్టలు తెచ్చాడు, ఎంత బంగారం తెచ్చాడు, ఎన్ని మనుగులు వెండి తెచ్చాడు. ఈయనకు మనసు లేదు అని చెప్పి రథము వెంబడి పరిగెత్తి 2 జతల బట్టలకు బదులు 4 జతలు, 2 మనుగులు వెండికి బట్టలు 4 మనుగులు, బంగారము అన్ని ఎత్తుకొని తిరిగి మరలా వచ్చి ఎప్పటిలాగానే వచ్చి ఆ దాచిపెట్టి ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎందుకు? నా యజమానికి మనసు లేదు, నాకైతే ఆ మనసుని తెచ్చుకోవాలని వెళ్ళాడు. అయితే ఎలీషా అంటున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు దాకా ఇక్కడ లేదు ప్రభు, ఎక్కడే ఉన్నాను. మీరు ప్రార్థనలో ఉన్నారు, కళ్ళు మూసుకొని, నేను ఎక్కడే ఉన్నాను కదా. ఏమండి,
ఇప్పుడు ఎలిషా ఎవరినాడు 26 వచ్చిన అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూసావా? ఇప్పుడు అర్థమైందా? మనసు వెళ్ళిద్దా వెళ్ళదా? ఏమండి, మనసు ఎటో వెళ్ళిపోయింది. ఏమండి, ఈ టైటిల్ అన్ని మీకు బాగా తెలుసు. ఆ మనసు అంతా నువ్వే. ఎవరు ఏం పెడతారో ఇప్పుడు చెప్పండి, మనసు వెళ్తుందా లేదా? ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, యెహోషువ నీ మనసు నిబ్బరం చేసుకో, అధైర్యపడద్దు, మహారాజా కలవరపడకండి. దానికి అర్థం చెప్పేవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ మనసు కాస్త నిబ్బరం చేసుకోనుండు. నా యజమానికి ఏమి లేదు, మనస్సు లేదు, నాకుందా మనసు, అది తెచ్చుకోవాలి. పరిగెత్తాడు. ఎలీషా అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళేవరా నువ్వు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదంటే, ఎలీషా అంటున్నాడు, నువ్వు రథమమ్మడి వెళ్తూ ఉంటే ఆ మనస్సు నీతో కూడా రాలేదా? ఎందుకు చేసావు పిచ్చి పని? మనమా సంపాదించుకునేది, మనమా కూడబెట్టుకునేది, మనమా బ్యాంకీలో అకౌంట్ దాచిపెట్టుకునేది, మనం సేవకులం కదా. ద్రాక్ష తోటలు, పొలాలు, స్థలాలు, వెండి, బంగారం, గొర్రెలు, ఒడ్లు సంపాదించుకోవడానికి ఇది సమయమా అనే మాట ఎక్కడే? మన మనసు అది లేదు అనే మాట ఎంతమంది విని ఉంటారు, ఎంతమంది అని ఉంటారు? మీరే చెప్పండి. ఏమండి, ఎప్పుడు అనలేదా మీ భార్యతో, మనసు ఈరోజు మనసు బాగోలేదు, ఈరోజు నా మనసు సరిలేదు? చదవండి, ఓ మాట మీకు చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం 4:13 4:13. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదుల కంటే నీవు తప్పించుకొందు అని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఎస్తేరు జాగ్రత్త. ఈరోజు దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి మహారాణిగా పెట్టింది ఎందుకో తెలుసా? ఇలాంటి సందర్భం రాబోతుంది. ఈదును నాశనం చేసేవాడు సాతాను, ఆమానుగాడు కంకణం కట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితి గుండా వెళ్లాల్సి వస్తుందనే బహుశా రాణిగా నిన్ను చేశాడు. తల్లి తండ్రి లేని నిన్ను తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడేమో రాణిగా ఉన్నావమ్మా, ఏదైనా సహాయం చేయమంటే నా వల్ల కాదంటున్నావు. మొర్దెకై మాట్లాడుతున్న మాటలు, నువ్వు ఏదో ఒకటి చేయి తల్లి అంటే, నా చేత కాదు, ఇది నాకు కుదరదు అంటున్నావు. దయచేసి విను, నువ్వు తప్పించుకుంటావు అనుకోవద్దు. నువ్వు కూడా యూదురాలువే. నీ మనస్సులో అనుకుంటున్నావేమో. అర్థమైందా? ఎక్కడ? నీ మనస్సులో అనుకుంటున్నావేమో. ఆ రోజు మనస్సులో అనుకున్నవాడు లూసిఫర్ ఏమయ్యాడు? పాతాళానికి నెట్టివేయబడ్డాడు. ఆ రోజు అదే నెబుకద్నెజరు మనస్సులో అనుకున్నాడు, నాకంటే గొప్పోడు లేడు, నగరాన్ని ఎలా తీర్చిదిద్దానో చూడు అని, పట్టణాన్ని ఎలా గోపురాలు కట్టానో చూడు, నేను కాబట్టి అని మనస్సులో అనుకున్నాడు. ఏమయ్యాడు? గాడిదలతో పాటు 7 సంవత్సరాలు ఒక పశువు మాదిరిగా గట్టింది. రాని జాగ్రత్త. దేవుడు నిన్ను నియమించింది, దేవుడు నిన్ను నిలబెట్టింది, దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను చేసింది ఎందుకంటే ఉపయోగపడతావని, 10 మందికి నువ్వు ఉపయోగకరంగా ఉంటావని, ముఖ్యంగా మన జాతి వాళ్లకు, మన వాళ్లకు నువ్వు సహకారిగా ఉంటావని, కానీ ఇష్ట ప్రకారంగా ఉండడానికి కాదు అంటే ఆ మాటలకు బహుశా ఎస్తేరు భయపడింది. అందుకే ఎస్తేరు రాణి పోస్ట్ నుంచి కిందకి దిగి వచ్చి, ఏమి జరిగినా నేను వెళ్తాను చిన్న ఆయన, మీరు వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అనే స్థితికి మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. మనస్సు. ద్వితీయోపదేశకాండం 4:9. ద్వితీయోపదేశకాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, చదువు. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండానట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. నువ్వు ఎలా బతికావో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ స్థితిలో నుంచి వచ్చావో, ఏ విధంగా ఈరోజు ఉన్నత స్థితిలోకి ఎక్కావో, జాగ్రత్త. ఆ రోజు ఉజ్జియా అనే రాజు మనస్సులో గర్వించి ఏమయ్యాడు?
భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగానికి గురయ్యాడు. ఏమంటే ఇక్కడ పుట్టింది పుండు, నుదుట పుట్టింది తెలుసా? ఇజ్కియా కాదు, ఉజ్జియా ఇక్కడ. అది కూడా క్యాన్సర్కి సంబంధించి. ఆ రోగంతో చచ్చాడు. ఎందుకు? మనస్సులో జాగ్రత్త జాగ్రత్త. ఏం జాగ్రత్త? నువ్వు మందించి నీ మనసు గర్వించి అంటాడు. మనసును నిబ్బరంగా ఉండాలి అంటే ఒకే ఒక మాట మీకు చూపిస్తాను. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో ఈ ఒక్క మాటను చేయండి. మనసు అతలాకుతలం కాదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు నెమ్మదిగా ఉంటుంది. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఆమేన్, హల్లెలూయా. కప్పలు కొట్టండి ఇప్పుడు, కొట్టు. యువతి యువకులు మీరే ఈ మనస్సును ఏం చేస్తామంటే దేవుని మీద ఒకసారి పోయిన ఫోన్లో అమ్మాయి ఫోన్ చేసి నా మనసు బాగోలేదు, ఏమైంది, పరిస్థితి తారుమారుగా ఉంది, చచ్చిపోవాలని, ఎందుకమ్మా ప్రార్థన చేస్తారు. లేదంకులు మీరు మోసపోయారు అని మాటలు విన్నప్పుడు మీరు చాలా బాధ వేసింది. సెల్ ఫోన్లోనే ప్రార్థన చేసి అమ్మాయి కుదుట పడి తర్వాత మళ్ళా ఫోన్ చేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుని మీద తన మనసును, అప్పటి వరకు తన మనసు అతలాకుతలం అయిపోయింది, కలవరపడిపోయింది, కలత చెందింది. ఎందుకంటే తన మనసును ఎటో అటు. ఎవని మనసు యెహోవా మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతి, ప్రశాంతంగా నిద్రపోతావు. హల్లెలూయా. కలవరం ఉండదు. కడుపు నిండా తిండి తింటావు, కంటి నిండా నిద్రపోతావు. ఎప్పుడు నీ మనస్సు అటు ఇటు వెళ్ళకుండా దేవుని మీద. రెండో మాట, మనం నిబ్బరంగా ఉండాలి. ఏది నిబ్బరంగా కలిగి ఉండాలి? రెండో మాట, ఏమి నిబ్బరం కలిగి ఉండాలి చూసాము. ఏది నిబ్బరము కలిగి ఉండాలి? ఏది నిబ్బరం కలిగి ఉండాలి? హృదయము. ఏంటి? హృదయం ఎక్కడ ఉంది? నీ చుట్టే తిరుగుతుంది. ఎన్ని పాటలు చదవండి. కీర్తనలు 27:14. కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొనుము. ఎలా ఉంచు? మళ్ళీ చదువు కీర్తన. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొనుము. నీ హృదయము నోరు తిరగలేదు జరుగుతా నిబ్బరముగా ఉండు. అందుకే బైబుల్ చదువుతా ఉంటే నోరు బాగా తిరిగింది తెలుసా అంటే. ఎందుకంటే నోరు తిరగని అక్షరాలు కూడా బైబుల్ చదవటం ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ తిరిగిద్ది నోరు. ధైర్యంగా ఉండు, యెహోవా కొరకు కనిపెట్టు. అది లాస్ట్లో వచ్చింది. నీ హృదయము నిబ్బరంగా ఉంచు. హృదయం ఎంతమందికి తెలుసు? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్పండి అంటారు. ఇప్పుడు బైబుల్ తెచ్చుకుంది. నీ హృదయములను చూసావా? మీ హృదయంలో ఏం పడినయొద్దు? మీ హృదయాలు కలవరంతో నిండిపోయినవి, కలవరపడనియొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న మీరు నా మీద కూడా విశ్వాసం ఉంచండి. అదే అధ్యాయములు 27వ వచనంలో అదే మాటలు, 14:27 వచనం అదే మాటలు కనిపిస్తాయి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఈరోజు కలవరంతో నిండిపోయారు. హృదయం గురించి ఇంచుమించు 3, 4, 5 వారాల దాకా నేను ప్రకటన చేశాను. ప్రతి ఈవినింగ్ పోయిన సంవత్సరం ఆదివారం హృదయము ఘోరమైందని, హృదయము చెడిపోయిందని, ప్రతి ఒక్కరి హృదయము ఎలా ఉందన్న విషయాలు, చాలా విషయాలు చెప్పాను. దాంట్లో
నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తావా అనే దేవుని మాట కూడా మీకు ఈ హృదయం నిబ్బరంగా ఉండాలంటే దీంట్లో కూడా ఒక మాట మీకు చూపిస్తాను. ఏం చేయాలి? మా హృదయం నిబ్బరంగా ఉండాలండి, దృఢంగా ఉండాలండి, బలంగా ఉండాలండి, స్థిరంగా ఉండాలండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మరి ఏం చేద్దాం? అక్కడ కనిపిస్తుంది చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును ఎప్పుడు పైన ఉంటది. దేవుని గూర్చి చింతపడకూడదు అని ఎప్పుడు దేనిని గూర్చి ఒక క్రైస్తవుడు, అమ్మా ప్రార్థనకు వెళ్ళే తల్లులు, ప్రార్థన చేసే పరిశుద్ధులు, ఆత్మీయులు, నేను యేసుని నమ్ముకున్నాను అని చెప్తున్న వారితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయములో ప్రార్థనలు విజ్ఞాపనలు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు ఎప్పుడు హృదయము కలవరపడకుండేది? ఎప్పుడు హృదయము నిబ్బరంగా ఉండేది? నువ్వు ఎప్పుడైతే దేని గురించి చింత, ఆలోచన, దిగులు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఇక పెళ్లి కాదు, నేను చదవలేదు, నేను కొనలేను స్థలం, నేను కట్టలేను ఇల్లు, నాకంటే ఇక పిల్లలు పుట్టేటట్లే, ఇలా నువ్వు ఒకవేళ చింతపడే వ్యక్తివైతే క్రైస్తవుడు కాదు అంటే నిజమే. మాట నమ్మాలి. బైబిల్ చెప్పే సత్యం. రేపటిని గూర్చి చెప్పండి, యేసువు కొండ మీద ప్రసంగం ఏముంది? రేపటిని గూర్చి చింతపడొద్దు అంటే, రేపటిని గూర్చి తలబట్టుకొని కూర్చున్నావు అంటే నువ్వేం క్రైస్తవుడివి? రేపటిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వేం భక్తిపరుడివి? దేనిని గూర్చి ఇక్కడ అపోస్తలుడైన పౌలు పిలుపు సంఘానికి రాస్తున్నాడు. దేని గూర్చి నువ్వు చింతపడొద్దు. ప్రతి విషయము ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియజేయండి. చెప్పండి. అప్పుడు ఏమొస్తుంది? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు పోతుంది హృదయం పక్కకు? ఇప్పుడు ఎందుకు వెళ్ళిద్ది మనస్సు పక్కకు? కాపలా ఉందండి. నీ ఆలోచన పక్కకు వెళ్లకుండా, నీ మనస్సు పక్కకు వెళ్లకుండా, నీ హృదయము కలవరపడకుండా దేవుని సమాధానము నీ చుట్టూ కంచె వేసింది. ఇంకెందుకు వెళ్తుంది పక్కకు? ప్రియమైన దేవుని హృదయము నిబ్బరంగా లేదనుకో, కలవరపడుతున్నావనుకో, దిగులుతో ఉన్నావనుకో, నువ్వు దిగులు పడటం వల్ల నీ చింత మూరెడు ఎక్కువ ఏమైనా చేయగలవా? ఒక వెంట్రుక తెల్లగానైనా నల్లగానే నువ్వేమైనా చేయగలవా? నీ వల్ల కాదు. ఒకవేళ చేసి కలర్ వేయించుకున్నా మళ్ళీ తెల్లగా కావలసి ఎన్ని రోజులు? వారం 10 రోజులు. ఏమండి? నీ హృదయాన్ని నువ్వు చేయవలసింది ఏంటంటే నిబ్బరంగా ఉండి. ఎప్పుడు నిబ్బరంగా ఉంటుంది? దేవునికి చెప్పు. నీ బాధ ఏదో ఆయనకు చెప్పు, నీ చింత ఏదో ఆయనకు చెప్పు, నీ దిగులేదో ఆయనకు చెప్పు, నీకు కావలసింది ఏదో ఆయనకు చెప్పు. అది ఎలా చెప్పాలి? విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాపూర్వకంగా. కృతజ్ఞత లేకుండా నీ బాధలు చెప్పడానికి వీలు లేదు. కృతజ్ఞత ఎందుకు చెప్పాలి? ముందు దేవుడు నీకేం చేశాడో అది ఆయనకు కృతజ్ఞత. ఇందాక అమ్మగారు చెప్పారు, హాస్పిటల్కి వెళ్తే ఏడిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండే కాదు, చాలా మంది అక్కడ ఉన్నారు. ఏనండి, ఒక ధనవంతుడు కిటికీ తెరిచి చూశాడు. కిటికీ తెరిచి చూస్తే కిటికీలో చూడగానే అక్కడ ఒక పేదవాడు చెత్త కుప్పలో చెత్త ఏరుకోవటం చూశాడు ధనవంతుడు. ఏనండి, చెత్త వేరుకోవటం చూసిన ఈ ధనవంతుడు 2 చేతులు ఆకాశమందున దేవునికి దండం పెట్టి, ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? చెత్త ఏరుకునే ఒక పేదవాడిగా నన్ను చేయనందుకు వందనాలు ప్రభు అని చెప్పాడు.
ఆ నిరుపేదవాడు చెత్త ఏరుకుంటున్న వాడు తల తిప్పి అలా చూశాడు. ఆ దారిలో ఒక పిచ్చోడు సరైన బట్టలు కూడా లేకుండా చింపిరి గుడ్డలు వేసుకొని కేకలేసుకుంటా రాళ్ళు రూకుంటూ వెళ్తా ఉన్నాడు. ఈ నిరుపేదవాడు అన్నాడు, ప్రభువా అలాంటి పిచ్చోడిగా నన్ను చేయనందుకు వందనాలు ప్రభువా. ఈ పిచ్చోడు కాస్త తల తిప్పి చూస్తే అంబులెన్స్ లో ఒక పేషెంట్ ని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ పిచ్చోడు కాస్త ఆ పేషెంట్ ని చూసి, ప్రభువా నన్ను ఆ పరిస్థితిలో ఆ పేషెంట్ మాదిరిగా రోగిష్టి వాడిగా లేనందుకు వందనాలు ప్రభువా. ఈ పేషెంట్ కాస్త హాస్పిటల్కి వెళ్ళగానే హాస్పిటల్లో ఒక డెడ్ బాడీని చూసి, చచ్చిపోయిన ఒక వ్యక్తిని చూసి, ప్రభువా అలాంటి ఊపిరి లేని పరిస్థితులు నన్ను ఉంచినందుకు వందనాలు ప్రభువా. నీకు అర్థమైందో లేదు ఏమ్మా కొండమ్మ గారు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వేమనుకుంటావో నాకు తెలియదు, కానీ నువ్వు అనుకున్నది ఏమిటో ఏమంటావా, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను లేకుండా కాపాడినందుకు వందనాలు. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్కి కరెంటు పెడుతుంది ఎలా ఉండదు తెలుసా? ఆ బాధను పంచుకున్న వారితో నేను కలిశాను, ఆ బాధలో ఉన్నవారిని నేను కలిశాను. వాళ్ళు ఎంత అల్లాడిపోతారో, కడుపులో లోపలికి కరెంటు పెట్టి ఆ క్యాన్సర్కి సంబంధించిన దాన్ని బయటికి పంచి వాళ్ళ ప్రయత్నాలు. నేను వెళ్ళి హాస్పిటల్లో ఇక్కడ ఆ కాలర్ బోన్ ఎరిగితే ఇక్కడ మత్తు ఇంజక్షన్ చేయించుకోవడానికే అల్లల్లాడిపోయారు. మీరు చెప్పండి, ఇక హాస్పిటల్కి వెళ్ళి శలాలను గట్టి ఏమండి నోట్లో పైపులు పెట్టి ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని చూసి దేవునికి కృతజ్ఞత చెప్పాలి? ఎవరిని చూసి చెప్పాలి? మనకంటే కింద స్థాయిలను చూడు, నీకంటే పై స్థాయిలను కాదు నువ్వు చూడాల్సింది. నువ్వు మంచి బిల్డింగ్లో ఉంటున్నావు, రేకుల షెడ్లో ఉన్న వాళ్ళని చూడు. నువ్వు మంచి రేకుల షెడ్లో ఉంటున్నావు, గుడిసెలో ఉన్న వాళ్ళని చూడు. నువ్వు మంచి పరుపు మీద పడుకుంటున్నావు, మంచం మీద ఉన్న వాళ్ళని చూడు. ఏమండి, నువ్వు మంచి మంచం మీద పడుకుంటున్నావు, కింద పడుకున్న వాళ్ళను. ఈరోజు మంచి బట్టలు కట్టుకున్నావు, నీకంటే ఈనంగా బట్టలు లేని వాళ్ళని చూడు. అలా చూసినప్పుడు ఏం చెప్తావు నువ్వు దేవునికి? అది చూడంగా మనం ఎవరిని చూస్తాం? మనం ఈ 4 స్టేర్ల బిల్డింగ్ ఎలా కట్టాడు రా, ఏంది ప్రభు నన్ను ఇలా చేస్తా అంటే ఇదేగా చెప్పండి, ఇది సబబా? ఎవరిని చూస్తావు? నెలకు 70,000 లక్ష రూపాయలు తెచ్చేవాడిని చూస్తున్నావు. నీ కింద వాడు 10,000 15,000 తెచ్చేవాడిని చూస్తావు, 25,000 నువ్వు తీసుకుంటున్నావు. ఏంది ప్రభు వాడికి రక్షణ, నేను 25,000? ఇదేగా నువ్వు చూస్తుంది. అందుకే అప్పుడప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆమెతోనే మాట్లాడి రాకండి. 4 రూములు తిరగండి, 4 రూములు తిరగండి. అక్కడ ఉన్న పేషెంట్లు చూడండి. ప్రభు నీకు వందనాలు తెలుసు, కానీ నీ పరిస్థితికి తేలేదు ప్రభు, నీకు స్తోత్రం అని చెప్పచ్చు. మూడో మాట ఎలా నిబ్బరం వస్తుంది? నిబ్బరం ఎలా వస్తుంది? ఏమంటే 2 మాటలు విన్నాం. ఏమి నిబ్బరం కలిగి ఉండాలి? మనస్సు నిబ్బరంగా ఉండాలి. ఏది నిబ్బరం కలిగి ఉండాలి? హృదయము నిబ్బరంగా ఉండాలి. మూడోది నిబ్బరము ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? చెప్పండి, మీరే చెప్పాలా? నువ్వు నీతిమంతుడు అయితే నిబ్బరంగా, నీ నీతే నిన్ను నిబ్బరంగా నిలబెడుతుంది, దృఢంగా నిలబెడుతుంది, బలంగా నిలబడుతుంది, స్థిరంగా నిలబడుతుంది. చదవన్న మాటలు యెషయా గ్రంథం 32:17. యెషయా గ్రంథం 32:17. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిర్మలము నిబ్బరము కలుగును. ఎలా ఉంటాము నీతి వలన? చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి స్థిరంగా ఉన్నాడంటే, ఒక వ్యక్తి నిబ్బరంగా ఉన్నాడంటే, ఒక వ్యక్తి దృఢంగా ఉన్నాడంటే, ఒక వ్యక్తి బలంగా ఉన్నాడంటే, ఒక వ్యక్తి భయం లేకుండా ఉన్నాడంటే కారణం ఏంటి? నీతిగా ఉంది. అక్కడ రాయబడిన మాటలు మళ్ళా చదవండి. నీతి సమాధానం కలుగు చేసి నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము ప్రశాంతం. నిమ్మలం అంటే ప్రశాంతం. నిమ్మలము
నిబ్బరము కలిగి ఉంటావు. దేని వలన? నీతి వలన. అందుకే నీతిమంతుడు సింహం వలె, చెప్పండి, నీతిమంతుడు సింహం వలె. ఎందుకని? నీతిగా ఉన్నాడు కాబట్టి, నిజాయితీగా ఉన్నాడు కాబట్టి, యథార్థంగా ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి అతనికి భయం అంటూ ఏంటో తెలియదు. నిమ్మలంగా ఉండాలి నేను, ప్రశాంతంగా పడుకోవాలి నేను కూడా ప్రశాంతంగా నిద్రపోవాలి అని నువ్వు ఆలోచించినట్లయితే దయచేసి నీతి పనులు చేయటం మొదలుపెట్టు. అవినీతికి, అన్యాయానికి, అక్రమానికి పాల్పడకు. ఎవరికి అన్యాయం చేసే పనులు పెట్టుకోకు. ఎవరిని మోసం చేసే పని తెచ్చుకోకు. ఎక్కడ అవినీతికి పాల్పడకు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మారులు పడినా, చెప్పండి మళ్ళా ఎన్నిసార్లు? నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా వాడు మళ్ళా పైకి ఎందుకు లేస్తాడంటే వాడి నీతి వాడిని కాపాడు. నీతిమంతుడికి కలిగే ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుంచి యెహోవా విడిపిస్తాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ యేసుక్రీస్తు చెప్పిన బోధ ఏమిటో తెలుసా? ఆఖరి వచనములో, 6వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఏమంటాడంటే, మొదట చదువయ్యా, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. దేన్ని మొదట ఎతకండి? చెప్పండి, మొదట దేన్ని ఎతకాలి? నీతిని ఎతకండి. మన దేవుని పెట్టారు. కొండ మీద ప్రసంగం అంతా కూడా మనకు తెలుసు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. 5వ అధ్యాయం 6, 10 వచనాల్లో మనకు చూస్తాం. అందుకే నీతి మరణము నుండి రక్షిస్తుంది. ప్రియమైన దేవుని పెట్టారు. మొదటిగా మనసు నిబ్బరంగా ఉండాలి. రెండోది హృదయము నిబ్బరంగా ఉండాలి. మూడోది ఎలా నిబ్బరం వస్తుంది చెప్పండి? నీతిగా. 4వ మాట ముగింపు అయిపోయింది. 4వ మాట, ఎప్పుడు నిబ్బరము ఉంటుంది? యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు. ఎప్పుడు? చదవండి, యెషయా గ్రంథం 31:24. 31:24. కీర్తనలు 31:24 అయితే కీర్తనలు 31:24. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరంగా ఉండండి. మీరు కనిపెడుతుంది దేవుని కొరకు, మీరు ఎదురు చూస్తుంది ప్రభు కొరకు, మీరు వేచి ఉంది యేసయ్య కొరకు. ఉద్యోగం వస్తుందని, ఆయన ఇస్తాడని, ఆరోగ్యం తెచ్చి పెడతాడని, అభివృద్ధి చేస్తాడని, ఫలింపును తెస్తాడని, ఆయన తప్పకుండా ఒక రోజు నన్ను దీవిస్తాడని మీరు నమ్మి ఎదురు చూస్తుంది దేవుణ్ణి. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే దృఢంగా ఉండండి, బలంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, అధైర్యపడుతూ ఉండొద్దు. ఎందుకంటే మనిషి కోసం ఎదురు చూస్తే కాసేపు ఫోను ఆన్లోనే ఉంటుంది, ఆ టయానికి ఫోన్ స్విచ్ ఆఫ్. నువ్వు మనుషుల మీద ఆధారపడినట్లయితే వాడు వస్తానన్న టయానికి రాకపోవచ్చు, కనిపిస్తానన్న టైంలో కనిపించకపోవచ్చు. అయితే మీరు చూస్తుంది యెహోవా కొరకు. హల్లెలూయా. ఎవరి కోసము? యెహోవా కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు నిబ్బరంగా. ఇందాక మనం చదివాము 27వ అధ్యాయంలో, ఏది కీర్తనలు 27 వచ్చిన మనం చదివింది 14 వచ్చిన కూడా ఉంటుంది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఉదయం లేవగానే ఆకాశ పక్షులు, యెహోవా ఈరోజు నువ్వే మాకు ఆహారం పెట్టాలని దేవుని కోసం ఎదురు చూస్తారు. తెలుసా మీకు ఈ విషయం? ఎప్పుడైనా విన్నారా మీరు? ఏమండి, నోరు లేనటువంటి ఆకాశ పక్షులు, జీవరాశి కూడా యెహోవా ఈరోజు మాకు ఆహారం లేదు. 104వ కీర్తన ఆ మాటలు చదివిస్తాం. 27వ వచ్చు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. ఏంటి అవి? చెప్పండి అమ్మా, ఏంటిది? ఇవన్నీ అంటే ఏంటి? ఆకాశ పక్షులు అండి. మరి మన జ్ఞానం ఏమైంది?
యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలము కదా, మనకు అలవాటు లేదు. మన వల్ల కాదు, మనం చూడలేము. ఇదే పరిస్థితి. ఎప్పుడండి? ఇంకా ఎప్పుడు ఇదే మన పరిస్థితి. మాకు టైం లేదండి. 38 ఏళ్ళు. ఎన్నేళ్ళు? పెట్టేస్తే కోనేటి దగ్గర ఎన్నేళ్ళు? 38 ఏండ్లు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి అందరిలాగా చెరువులో దిగల. ఏది ఆ కోనేరులో. ఏ కోనేరు అది? బెతెస్తు కోనేరులో ఈ కుర్రవాడు దిగి బాగుపడలా. దేవుడే అతని కోసం దిగొచ్చు. అది ఎదురుచూ 100 సంవత్సరాలు. ఎవరు? అబ్రహాం. తన జీవితంలో వాగ్దాన పుత్రుడు. సామాన్యమైన వాడు కాదండి ఇస్సాకు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్టే నవ్వును. బైబిల్లో ఎంతో మంది ఎదురు చూసి, యెహోవా కొరకు ఎదురు చూసి గొప్ప కార్యాలు పొందుకున్నవారు. కాసేపు ఇక్కడ టైం కూర్చోలేకపోతున్నాం. ప్రార్థన అయిపోకముందే వెళ్ళిపోతున్నాం. ఏమండి? హాస్పిటల్కి వెళ్తే ఉంటావు, రైల్వే స్టేషన్కి వెళ్తే ఉంటావు, బస్ స్టేషన్కి వెళ్తే ఉంటావు. ఏమండి? నీకు కావలసిన దానికోసం, కిరోసిన కోసం నిలబడతావు, రేషన్ బియ్యం కోసం నిలబడతావు. దేవుని మందిరములో దేవుని కోసం మాత్రం కాసేపు టైము అలా. సుమయోను అనే భక్తులు ఎంతమంది తెలుసు? ముగించే ముందుగా సుమయోను ఎంతమంది తెలుసు కదమ్మా? ఎక్కడ ఉంటాడు ఆయన? ఏ ఊర్లో ఉంటాడు? దేవాలయంలో. ఎన్నేళ్ళు ఎదురు చూశాడు తెలుసా? ఎవరి కొరకు? మెస్సయ్య వస్తాడు. వచ్చాడు ఒకరోజు. ఎప్పుడు? యేసుప్రభు పుట్టాడు. 8వ రోజు అయింది. యేసుప్రభు పుట్టి పసి కందును పొత్తిగుడ్డలతో చుట్టుకొని ఆ ప్రభువుని తీసుకొని దేవాలయంలోకి వచ్చారు. అదే ప్రభువుని ఇలా ఎత్తుకున్నాడు. అదా దొరికింది నాయన. ఎన్నాళ్ళు కష్టం, ఎన్నేళ్ల ఎదురు చూపు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూశాడు ప్రభువుని కోసం. వచ్చారు. ఇశ్రాయేలు రక్షణ కొరకు, ఆదరణ కొరకు కనిపెట్టిన వాడు సిమియోను ఎత్తుకున్నాడు. తెలుసా? ఎదురు చూపు. తప్పకుండా నీకు కూడా ఈ సంవత్సరమే, బహుశా ఈ నెలలోనేమో, లేకపోతే 6 నెలల్లో, 3 నెలల్లో, 9 నెలల్లో, ఈ 2026 సంవత్సరం ముగింపులోపు నువ్వేదైతే అనుకుంటున్నావో, ఏది కావాలని ఆశపడుతున్నావో, ఏది ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నావో ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ధన్యులు. 4 విషయాలు మీకు పంచుతున్నాను. మొదటి మాట చెప్పండి. మనము నిబ్బరము కలిగి ఉండాలి. ఏమి నిబ్బరం అంటే, మనసు దయచేసి వెళ్ళనీకండి. నా మనసు ఇక్కడ లేదు, అక్కడ లేదు, వాడికి ఇచ్చాను, వీడికి ఇచ్చాను, ఈ తిక్కల మాటని పక్కన పడేసి మనసు దేవుని మీద ఆనుకోండి. రెండోది, హృదయము వాడి చుట్టూ ఈడి చుట్టూ తిరుగుతుందనే మాటని పక్కన పడేసి, ప్రభువా నా హృదయం అంతా నీవే నిండున్నావు. మూడోది, ఎలా నిబ్బరం వస్తుంది? ధైర్యంగా ఎవరు ఉంటారు? నీతిమంతులు. నీతి వలన నిబ్బరంగా ఉంటావు. నిజాయితీగానే ఉంది. ఈ సంవత్సరం నీ వల్ల ఎవరు నష్టపోవటానికి వీలు. మూడోది. నాలుగోది, ఎప్పుడు యెహోవా కొరకు ఎంత కాలమైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా, 100 ఏళ్ళు అబ్రాహాము ఎదురు చూశాడు. 38 ఏళ్ళు బెతెస్తు కోనేటి దగ్గర ఒక రోగి ఎదురు చూశాడు. బాగుంటుంది. ఎదురు చూడు. తప్పకుండా ఏదో ఒక రోజు యెహోవా నిన్ను దీవించును గాక. ప్రార్థన. మన మధ్యలో ఉన్న విజయమ్మ ప్రార్థన చేస్తున్నారు. పైకి ఇచ్చేసి